He's our national sales head for Louis Martin. Okay. Hi. How are you, sir? Rohit. Okay, Rohit. Hi, Rohit. Yeah. You can continue. So I'm asking you introduce our amplifiers, Louis Martin amplifiers. Amplifier. Yes. So, sir, basically amplifiers we have three categories in Okay. Louis Martin. Okay. So basically this we have TTA series. It's a mid kind of segments we have, middle segments of the amplifiers. Okay. This is This the is- TTA yeah, 300. TTA 300. Okay. and Per channel, how much watt is? This is we have, sir, 4 channel we have, sir. 4 Okay, channel now- we now have, I'm ask- 350 and 450 we have separated. Okay. Done. How much wattage in 4 ohms or 8 ohms? Sir, 4 ohms we have 450 watt, and Okay. that will we have around, like we can say, this is the specs you can try. This is we have, sir, TTA 450, Okay. and this is we have 460 we have, TTA 300 Is we this have mentioned, yeah. 350 This is- watt. 2 channels we have for 300, TTA 300 and TTA 450 have 4 channels. Is good for mids? Yeah, sir, definitely. Which We people have, are using basically it? it is directly compare, it's above than Beta 3 and all. With this brand is already compared with JBL and RCS. So you can compare, it's like if you compare with the prices, it's below than the prices, but give you the better outputs and things. ఓకే గాయ్స్, ఇది చూసారు కదా, లూయిస్ మార్టిన్లో వీళ్ళు యాంప్లిఫైర్స్ అయితే చూపించడం జరిగింది. సో ఎవరైతే లైవ్ ఆడియో యూస్ చేస్తున్నారో, సో ఎవరైతే లైవ్కి లైక్ టాప్స్ కానీ లేకుంటే స్టేజ్ మోనిటర్స్ థింగ్స్ కానీ ఇవన్నీ యూస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ద బెటర్ పర్ఫార్మెన్స్ అని వేరే బిగ్ టర్న్స్లో కూడా వీళ్ళు దీనికి పార్టిసిపేట్ చేయించారు. కానీ సో దీని క్వాలిటీ చూసుకున్నట్లయితే కనుక మనకి క్రిస్టల్ క్లియర్ వాయిస్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. దీంట్లో కూడా మనకి 2 సెగ్మెంట్లు అయితే తీసుకొచ్చారు. ఒకటి 2 ఛానల్ తీసుకొచ్చారు, ఇంకొకటి 4 ఛానల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అండ్ వచ్చేసరికి మనకి TTA 300 మోడల్ అయితే తీసుకురావడం జరిగింది. 300 ఒకటి, ఇంకోటి వచ్చేసరికి GTA 450 TTA 450. సో అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి next is same TTA ఆల్ ఆర్ 800. SMPS amps. Yeah. ట్రాన్స్ఫార్మర్. These are TTA 800 series. Okay. This is again in the same compare with the TTA series we have. Okay. This is earlier we have for the installation purpose you can do properly. ఓకే. Yeah, it is mostly recommended for installation series. ఓకే గైస్, అయితే ఈ యాంప్లిఫైర్ చూసారు కదా, ఇది వచ్చరికి మనకి TTA 800. సో లైక్ ఎవరైతే పబ్స్ కానీ చర్చెస్ కానీ సో ఇండోర్ ఫంక్షనల్స్ కానీ సో ఎవరైతే ఇన్స్టాల్ సెగ్మెంట్ ఎవరైతే ఇండోర్ పర్పస్ యూస్ చేస్తారో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ యాంప్లిఫైర్ అని లూయిస్ మార్టిన్లో అయితే వీళ్ళు చెప్తున్నారు. సో అండ్ దీన్ని డిజైనింగ్ కూడా మనం చూసుకున్నట్లు చాలా నీట్గా అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చరికి మనకి మోడల్ వచ్చరికి TTA 800. అండ్ తర్వాత చూసినట్లయితే మనకి పక్కన సో క్లాస్ డీలో చూసుకుంటున్నాం కదా, వచ్చరికి మనకి 4 ఛానల్ యాంప్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇది దీని మోడల్ వచ్చరికి D4300 అయితే తీసుకోవడం జరిగింది. సో ఏదైతే ఇన్స్టాల్ సెగ్మెంట్ ఉందో దాని పర్పస్ అయితే ఎవరైతే SMPS యాంప్లిఫైర్ యూస్ చేయాలనుకున్నారో సో దాని పర్పస్ కూడా మీరు ఇదైతే యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చరికి మనకి 8 ohmsలో 400 అయితే వెలుస్తున్నారు అండ్ 8 ohmsలో 800 వాటేజ్ అయితే వస్తుంది. సో ఏదైతే ఇన్స్టాల్ సెగ్మెంట్ అవనండి లేకుంటే చర్చెస్ అవనండి సో దానికి కూడా ద బెస్ట్ యూజ్ అనమాట. ఎక్కువ ఏదైతే లైవ్ సెగ్మెంట్ ఉందో సో లైవ్ సెగ్మెంట్ని ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది వచ్చరికి మనకి బ్రాండ్లో అయితే తీసుకురావడం జరిగింది, లూయిస్ మార్టిన్ బ్రాండ్లో. కింద వచ్చరికి ఇది DSP. Yeah. No. It's not a DSP. This is one of the highest selling or advanced series we have in amplifier. I'm saying this is DSP amplifier. DSP amplifier. Okay, right. ఓకే అయితే చూసారు కదండి, SMPS యాంప్ అయితే మనం చూసాం. దాని కింద వచ్చరికి మనకి వీళ్ళు లూయిస్ మార్టిన్ DSPలో కూడా తీసుకురావడం అయితే జరిగింది. సో ఏదైతే మన లైవ్ సెగ్మెంట్ కానీ ఇన్స్టాల్ సెగ్మెంట్లో కానీ చూసుకుంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక యాంప్లిఫైర్ పెడితే ఖచ్చితంగా ప్రాసెసర్ అనేది బై చేయాలి. సో వితౌట్ ప్రాసెసర్ మనం రన్ చేసుకుంటే ఖచ్చితంగా DSP అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అది కూడా లూయిస్ మార్టిన్లో తీసుకురావడం జరిగింది, DSP. సో ఏదైతే ఎక్స్ట్రా ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో ఎక్స్ట్రా ఫ్రీక్వెన్సీస్ కట్ చేయడానికి మనం DSP యాంప్లిఫైర్ అయితే వాడతాం. అండ్ దీంట్లో వచ్చరికి మనకి 4.1 అండ్ నెక్స్ట్ వచ్చరికి 4.5. సో ఈ 2 యాంప్లిఫైర్స్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇది వచ్చరికి మనకి 8 ohmsలో 1000 వాట్ అయితే వస్తుంది. అండ్ ఏదైతే 8 ohms ఉందో 8 ohmsలో 2000 వాట్ అయితే వస్తుంది. అండ్ 4.5లో చూసుకున్నట్లయితే 1500 వాట్ అయితే వస్తుంది. సో ఇదనమాట DSP యాంప్లిఫైర్. సో DSP యాంప్లిఫైర్లో 2 యాంప్లిఫైర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ తర్వాత చూసుకుంటే దానికి మనకి TIP అని ఒక మోడల్ ఉంది. TIP series is mostly recommended for line arrays and subwoofers. Yeah. సో ఇది మనకి ఇప్పటిదాకా కూడా మనం ఏంటంటే బిలో 1000 వాట్ RMS అయితే చూసాం, 4 ohms కానీ 8 ohms కానీ. సో ఇది ఆఫ్టర్ 1000 వాట్ RMSలో తీసుకొచ్చారు. లైక్ మీరు వాడే లైనరీస్ కానివ్వండి, సబ్వూఫర్స్ కానివ్వండి, సో దాని పర్పస్ అయితే తీసుకురావడం జరిగింది. సో లూయిస్ మార్టిన్లో TIP 2402 అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. సో 2402 వచ్చేసరికి మనకి 8 ohmsలో 2400
అండ్ 4 ohmsలో 4000 వాటేజ్ తీసుకురావడం అయితే జరిగింది. సో ఏదైతే మన సబ్ ఊఫర్స్ యూస్ చేస్తామో డ్యూయల్ సబ్ ఊఫర్స్ 2000+2000 యూస్ చేసినా ఎవ్రీ ఛానల్కి మీరు ఈజీగా అయితే 4 ohmsలో యూస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత 1602 చూసినట్లయితే కనుక మనకి 1600 వాట్ 8 ohmsలో అవడం జరిగింది. 4 ohmsలో వచ్చేసరికి 2600 వాట్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ 10002 వచ్చేసరికి మనకి 1000 వాట్ 8 ohms అవడం జరిగింది. 1600 వాట్ 4 ohms అవ్వడం అయితే జరిగింది. సో ఇది అనమాట ఏదైతే ఎక్కువ వాటేజ్ ఉన్న యాంప్లిఫైర్లు ఎవరైతే రికమెండ్ చేస్తారో సో ఇవి కూడా ఏంటంటే లైవ్ సెగ్మెంట్స్ అనమాట. లైక్ ఇన్స్టాల్ సెగ్మెంట్, థియేటర్ సెగ్మెంట్ వీటికి కూడా మీకు చాలా బాగా యూజ్ అనేది అవుతాయి అన్నమాట. డిజైన్ కూడా చాలా కాంపాక్ట్ డిజైన్ అయితే ఉంది చూసుకున్నట్లయితే. అండ్ తర్వాత వచ్చేసరికి మనం డిఎస్పీ ప్రాసెసర్లోకి అయితే వచ్చాము. ఓకే గైస్, అయితే చూసారు కదా వచ్చేసరికి మనకి రెండు వీళ్ళు ఏ అయితే డిఎస్పీ ప్రాసెసర్స్ ఉన్నాయో డిఎస్పీ ప్రాసెసర్ తీసుకురావడం జరిగింది. చూసారు కదా వచ్చేసరికి మనకి DL 2.6 అంటే 2 ఇన్పుట్ ఆర్ 6 అవుట్పుట్ అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీన్ని USB కనెక్ట్ చేసి మనకి ఏ విధంగా ఎక్స్ట్రా ఫ్రీక్వెన్సీస్ కానివ్వండి ఏదైనా కూడా మనకి ఈజీగా కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరైతే లైవ్ సెగ్మెంట్లో సబ్ ఊఫర్స్ కానీ మోనిటర్స్ కానీ లైవ్ స్టీరియో మీకు సపరేట్గా వాడాలనుకున్నాం సో వాళ్ళకి రికమెండ్ చేసేది లూయిస్ మార్టిన్లో 4.8. సో ఇదేంటంటే కనుక మనకి 4 ఇన్పుట్స్ అండ్ 8 ఇండివిజువల్ అవుట్పుట్స్ అయితే వస్తాయి. దానికి ఎందుకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లాస్ డీలోనే D200 తక్కువ వాటేజ్ ఉన్న యాంప్లిఫైర్ అయితే తీసుకురావడం జరిగింది. లైక్ ఏదైనా చిన్న స్పీకర్స్ ఏదైనా యూస్ చేయాలంటే ఈజీగా మీరు యూస్ చేసుకోవచ్చు.